వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు సోమవారం ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి. అర్చకులు, వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించగా ఆలయం పూల దండలతో అలంకరించి మరింత శోభాయమానంగా ముస్తాబైంది. 9 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో శ్రీదేవి అమ్మవారు ప్రతిరోజు ఒక్కో రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. ప్రతి సంవత్సరం వైభవంగా జరిగే ఈ వేడుకలకు వేలాది మంది భక్తులు హాజరై అమ్మవారి ఆశీర్వాదం పొందుతారు. గంగవరం మండల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ ఎన్నికలు ఆదివారం ఏకగ్రీవంగా పూర్తయ్యాయి. సీనియర్ జర్నలిస్టు జయకృష్ణ పట్నాయక్ అధ్యక్షుడిగా, ఉదయ్ శ్రీనివాస్ ఉప అధ్యక్షునిగా, ఎం నాగేశ్వరరావు ప్రధాన కార్యదర్శిగా, వైఆర్ కె ప్రసాద్ సహాయ కార్యదర్శిగా, నండూరి రమేష్ కోశాధికారిగా ఎన్నుకోబడ్డారు. గౌరవ అధ్యక్షులుగా వైఎస్ భాష, వాడపల్లి శేషాచార్యులు, వెంకటరత్నం ఎంపికయ్యారు. ఈ సందర్భంగా జయకృష్ణ పట్నాయక్ జర్నలిస్టుల సంక్షేమం, ప్రజా సమస్యలు, ప్రెస్ క్లబ్ భవన మరమ్మతులపై కృషి చేస్తానని తెలిపారు. అందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే, మనలో ఎవరికి ఇబ్బంది వచ్చినా సరే మనం పొంది తెచ్చుకుంటే ఇబ్బందులు కాకుండా వ్యవస్థాపకంగా ఏమన్నా వస్తే కనుక అందరూ కలిసికట్టుగా పోరాడటం, ఈ విషయంలో కూడా అందరూ కూడా నాకు సహకరించాలని చెప్పి కోరుకుంటూ అందరికీ పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ ప్రశ్నలకు సమావేశం ఏర్పాటు చేయడానికి నేను ముందుకు వచ్చాను. మీ అంత దృష్టిలో ఉండొచ్చు, కాకపోతే దాన్ని ముందుకు నడిపించాలంటే ఎవరికో అభిప్రాయం రావాలి. నాకు అభిప్రాయం వచ్చింది, ఇప్పుడు చర్చించాను. కొంతమంది ఖాళీ లేదన్నారు, కొంతమంది చర్చించాలన్నారు, అందరితో మీటింగ్ ఏర్పాటు చేసిన సమయం కేటాయించి పెట్టాలన్నారు. ఇవన్నీ కేటాయించి పెట్టాలంటే సమయం ఇంకా డ్రాగ్ అయిపోయే ప్రమాదం ఉంది. త్వరగా చేసుకున్న ఉద్దేశంతో మనం ఇప్పుడు నూతనంగా ఎన్నిక కాబట్టి నాకు జయకృష్ణ గారిని అడిగాను. అయితే నేను వేసుకుని అలాగా చేసుకోగలను. ఇప్పుడు గతంలో అధ్యక్షులు అడిగాను, ఆయన సరేనన్నారు. దాని ప్రకారంగా ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఈ సమావేశానికి నా మీద గౌరవంతో, లేకపోతే మన అందరి మీద గౌరవం ఉండటం, అలా తెలుసుకున్న ఉద్దేశం అందరూ వచ్చినందుకు ప్రత్యేకంగా మీ అందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం. అయితే నూతన కమిటీగా ఇప్పుడు సహాయ కార్యదర్శి కడప జిల్లా ప్రొద్దుటూరులో దసరా శరన్నవరాత్రి వేడుకలు భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి. స్థానిక శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిశాలలో ప్రత్యేక పూజల్లో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సతీ సమేతంగా పాల్గొన్నారు. ఆలయ అధ్యక్షులు బుసెట్టి రామ్మోహన్, ఉప అధ్యక్షులు జొన్నలగడ్డ రవీంద్ర, ఆర్యవైశ్య కమిటీ సభ్యులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు భూమిరెడ్డి, వంశీధర్ రెడ్డి, మార్తల ఓబులరెడ్డి, పాతకోట ముని, వంశీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రొద్దుటూరులో దసరా ప్రారంభోత్సవం వైభవంగా జరిగింది. అమ్మవారి సాల కమిటీ ఆధ్వర్యంలో శివాలయం సర్కిల్ నుండి పాత బస్టాండ్ వరకు ప్రత్యేక శోభాయాత్ర నిర్వహించారు. హర్యానా నుంచి వచ్చిన శివుడు, హనుమాన్, పార్వతీదేవి వేషధారణలతో బృందాలు భక్తులను ఆకట్టుకున్నాయి. పురవీధులలో ప్రత్యేక అలంకరణ, లంబాడి నృత్యం, బాణాసంచా ప్రదర్శనలు విశేషంగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు బుసెట్టి రామ్మోహన్, ఉప అధ్యక్షుడు రవీంద్ర సభ్యులు పాల్గొని ఉత్సవాన్ని మరింత ఘనంగా చేశారు. ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గ ప్రజలకు దేవి శరన్నవరాత్రి శుభాకాంక్షలు తెలిపారు మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు. ప్రజలందరూ ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. పాడి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. నవరాత్రి ఉత్సవాలు ప్రతి ఇంటికి ఆనందం, ఆధ్యాత్మిక శక్తి నింపాలని ఆశాభావం వ్యక్తం చేశారు. నమస్కారాలు. మరి ఈ రోజు నుంచి దేవి శరణ నవరాత్రులు నమస్కారాలు. మరి ఈ రోజు నుంచి దేవి శరణ నవరాత్రులు చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తులసీరాం ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చిత్రపటాలకు కూటమి నాయకులు పాలాభిషేకం చేశారు. దసరా సందర్భంగా జీఎస్టీ తగ్గించడం శుభమైన నిర్ణయం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ వైస్ చైర్మన్ మురిరత్నం, టీటీడీ బోర్డు మెంబర్ శాంతారాం, రెస్కో చైర్మన్ ప్రతాప్, జనసేన నాయకులు, మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి 15 సంవత్సరాలు ఆయన ప్రధానమంత్రిగా ఉన్నారు. ఇంకా 15 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉంటారు. ఈ ఎన్డీఏ కూటమి ఇంకా 15 నుంచి 20 సంవత్సరాలు కూడా బలంగా ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ, ఈ రోజు ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు తీసుకునే నిర్ణయాన్ని ప్రతి ఒక్క పౌరుడు హర్షిస్తగ్గ విషయము. ఖచ్చితంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ రోజు పండుగ వాతావరణం జరుపుకుంటున్నారు. అది కాంగ్రెస్, ఇంకొకటి ఎస్పీనా, ఇంకోటి పార్టీలకు అతీతంగా ఈ జీఎస్టీ వర్తిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని ఎంతో ఆనందంగా స్వీకరించి ఇలాంటిది ఎంతో మన దేశం అభివృద్ధి చెందాలని, ప్రతి ఒక్క జీఎస్టీలో వచ్చే ఈ ఒక తగ్గించే దానితో పాటు ఆ జీఎస్టీ కట్టిన దానికి మీరు ఏం చేశారు ఆ డబ్బులను అడిగిన రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఒక పార్టీని వాళ్ళు ప్రశ్నించారు. దానికి తగినట్టు నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. రోడ్లు కానీ, రైల్వే స్టేషన్ కానీ, ఎయిర్పోర్ట్లు కానీ, ఇండస్ట్రీస్ కానీ, ప్రతి ఒక్క సంక్షేమం కానీ, కరోనాలో మనం కాపాడిన దేవుళ్లాగా భావిస్తున్న మన నరేంద్ర మోడీ గారిని అందరూ దేశం కీర్తిస్తుంది. ఆయన ఒక దేశానికే కాదు చాలా దేశాలకు కూడా ఒక మంచి ప్రధానమంత్రిగా ఆయన గుర్తించదగిన విషయము. కాబట్టి ఆయనకి ఈ యొక్క జనసేన కుప్పం నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, పవన్ కళ్యాణ్ గారు అంటే నరేంద్ర మోడీ గారికి ఎంత ఇష్టం అందరికీ తెలిసిన విషయం కాబట్టి ఆయన కూడా
బాపట్ల జిల్లా చీరాల గడియార స్తంభం సెంటర్లో సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు నిరసన ధర్నా సోమవారం జరిగింది. తక్కువ వేతనం, ఎక్కువ పని గంటలు, భద్రతా లోపాల వంటి సమస్యలను కార్మికులు ప్రస్తావించారు. సిఐటియు నాయకులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హామీలు అమలు చేయాలని, సమాన పనికి సమాన వేతనం, గరిష్టంగా 8 గంటలు పని సమయం అందించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన మరింత ఉధృతం అవుతుందని హెచ్చరించారు. కార్మిక వర్గ ఐక్యత ఉపసంహరించుకోవాలి. 10 గంటలు పెంచడాన్ని పోరాడతాం 10 గంటల పెంపు బిల్లుకు వ్యతిరేకంగా పోరాడతాం 10 గంటలు పెంచేదానికి వ్యతిరేకంగా రద్దు చేయాలి. 10 గంటల పెంపు బిల్లుని ఉపసంహరించుకోవాలి. 10 గంటల పెంపు బిల్లుని ఉపసంహరించుకోవాలి. 10 గంటల పెంపు బిల్లుని వర్ధిల్లాలి. కార్మిక వర్గ ఐక్యత వర్ధిల్లాలి. కార్మిక కర్షక ఐక్యత వ్యతిరేకించండి. ప్రైవేటీకరణ విధానాలను వ్యతిరేకించండి. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ విధానాలను వ్యతిరేకించండి. ప్రభుత్వ రంగ సంస్థ ఈ రాష్ట్రంలో ఉన్నట్టు మొత్తం కార్మిక వర్గంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఈ బిల్లును బేషరతుగా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి, రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు కూటమి తరపున ఈ రాష్ట్ర ప్రజానికి ఇచ్చిన హామీ ఏదైతే నేను మారాను, కార్మిక వర్గ ప్రయోజనాల కోసం కట్టుబడి ఉన్నాను, కార్మికులే ఈ దేశానికి అభివృద్ధి అని చెప్పి నమ్మబలికి మారిన చంద్రబాబు నాయుడు చూస్తారని చెప్పేసి బాపట్ల జిల్లా చీరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద దళిత బహుజన పార్టీ నాయకులు పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలంటూ నిరసన నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు షేక్ జిలానీ గత ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల నిర్మాణాలు గోడలు నెర్రేలు మాత్రమే అంటూ నివాసానికి తగినవి కాదని విమర్శించారు. ఆయన అర్హులైన పేద ప్రజలకు వెంటనే ఇళ్ల స్థలాలను కేటాయించాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి వర్యులు మా నారా లోకేష్ బాబు గారు కూడా ఇంటర్ స్పందించి చీరాల ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించే విధంగా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే చీరాల 78% మంది పేద నిరుపేద ప్రజలు ఉన్నారు కనుక వాళ్ళకి ఇల్లు కట్టించి వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించే విధంగా చర్యలు తీసుకోవాలని మా దళిత బహుజన పార్టీ తరపున డిమాండ్ చేస్తూ, ఎందుకంటే మనం చూశారు జగనన్న కాలనీలో అంతే అని అక్రమాలే అంతా ప్రజాధనం అంతా వాళ్ళ లూటీలు వాళ్ళ జేబులు గిలిపోయిన ధనమంతా దానిపై కూడా మేము విచారణ జరిపించమని వాళ్ళ మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోమని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఒకసారి మనం మొత్తం నేను పోయి చూసి వచ్చాను, ఒక్క ఇంట్లో ఒక కుటుంబం కూడా లేదు. అక్కడ అన్ని పాములు, తేళ్లు, ఇసుక మొత్తం అసలు ఒక ఇల్లు అసలు మెట్లు కూడా లేవు, మెట్లు కూడా ల్యాండ్ కూడా కట్టలేదు, ఒక దానికి ప్లాస్టింగ్ లేవు, ఒకసారి స్లాపులు లేవు. అంటే ప్రజాధనం అంత లూటీ అయిపోయింది గత ప్రభుత్వంలో. మేము మిత్రులారా మనం మీకు అందరికీ తెలిసిన విషయమే, మన మెయిన్ రోడ్డు కొత్తపేట మెయిన్ రోడ్డు ఉంది, అది కూడా ప్రభుత్వంలో ప్రజాధనం అంతా వృధా అయిపోయింది. ప్రజాధనం ఎంత సొమ్ము, ఒక సంవత్సరం మొత్తం ఆ రోడ్డు బ్లాక్ అయింది. దానివల్ల ఎంతోమంది ప్రజలు ఇబ్బంది పడ్డారు. పేద నిరుపేదలు, ఉద్యోగస్తులు, పనులు చేసుకునే వాళ్ళు, అటు నుంచి రాకపోకలు ఇచ్చేవాళ్ళు, అటు కాలేజీలు ఉంటాయి, హాస్పిటల్స్ ఉంటాయి, అలా ఎంతోమంది ప్రజలు ఉన్నారు. ఎంతమంది ఇబ్బంది పడ్డారు. దీనిపై కూడా మన పెద్దలు, గౌరవనీయులు, మన చీరాల అభివృద్ధి ప్రదాత పేదలపాటి పెన్నిధి మన కొండయ్య గారు కూడా వెంటనే స్పందించి ఆ రోడ్డు విషయం కూడా మన అసెంబ్లీలో మాట్లాడి చీరాల కూడా బడ్జెట్ కూడా తీసుకొచ్చారు. వెంటనే దాని వర్క్ కూడా స్టార్ట్ చేసి పేద నిరుపేదలు కూడా రాకపోతే వాళ్ళ ప్రయాణికులు కూడా ఇబ్బంది లేకుండా చేయడాలని, అలాగే మన చీరాల నియోజకవర్గ ప్రజలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించే విధంగా చర్యలు తీసుకోవాలని మా దళిత బహుజన పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ, మనకు మంచి అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి అందరికీ మా దళిత బహుజన పార్టీ తరఫున ఉదయం వీరభద్రపేట గ్రామంలో 15 కుటుంబాలకు త్రాగునీరు రాకపోవటంపై గిరిజనులు ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డు పనుల కారణంగా మెయిన్ పైప్ కట్ అవ్వడంతో ఇంటింటికి కుళాయిలు ఉపయోగపడటం లేదు. గ్రామస్తులు నీటిని ట్యాంకు నుంచి బిందెలతో తెచ్చుకోవాల్సి వస్తుంది. పంచాయతీ సెక్రటరీ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు స్పందించకపోవడంతో గిరిజనులు పైప్ను వెంటనే రిపేర్ చేసి శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.
కొల్లాయి పైపు బాగు చేయాలి. వీరభద్రపేట గ్రామం కొల్లాయి పైపు బాగు చేయాలి. పేట గ్రామం కొల్లాయి పైపు వెంటనే బాగు చేయాలి. ఇబ్బంది అయిపోతుంది. త్రాగునీరు వెంటనే ఇవ్వాలి. త్రాగునీరు వెంటనే ఇవ్వాలి. వీరభద్రపేట పైప్ లైన్ పోయిన దాన్ని వెంటనే రిపేర్ చేయాలి. పైప్ లైన్ వెంటనే రిపేర్ చేయాలి. పైప్ లైన్ వెంటనే రిపేర్ చేయాలి. త్రాగునీరు పైప్ లైన్ పోయిన పైప్ లైన్ వెంటనే రిపేర్ చేయాలి. త్రాగునీరు పైప్ వెంటనే రిపేర్ చేయాలి. లోకల్ త్రాగునీరు పైప్ లైన్ పెళ్లి మండలంలో ఉండేటటువంటి ఈ వీరభద్రపేట గ్రామంలో ఉండేటటువంటి ప్రజలకి త్రాగునీరు సమస్య అనేది ఉంది. ఎందుకంటే ఆర్డబ్ల్యూఎస్ అధికారులు గతంలో కొలాయిలు ఇంటింటి కొలాయిలు ఇచ్చారు. అయినప్పటికీనా ఈ రోడ్డు కన్స్ట్రక్షన్ అవుతూ ఇక్కడ ఉండేటటువంటి పైప్ లైన్ దెబ్బతింది. అలాగే ఇక్కడ ఉండేటటువంటి పంచాయతీ సెక్రటరీ గారికి చెప్పడం జరిగింది. అలాగే మండలంలో ఉండేటటువంటి ఆర్డబ్ల్యూఎస్ అధికారుల దృష్టికి కూడా తీసుకొని వెళ్ళాము. అయినప్పటికీనా పై అధికారులు వెంటనే స్పందించి వీళ్ళ యొక్క త్రాగునీరు సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి ఇక్కడ ఉండేటటువంటి గిరిజనులు ఈరోజు కోరుతా ఉన్నారు. మేము గిరిజన సంఘంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ బాలయ్య బస్తీ గాలి పోచమ్మ బస్తీలో హైడ్రా కూల్చివేతలను ఎంపీ ఈటల రాజేంద్ర సందర్శించారు. పేద తట్టుకోలేమని ఈ చర్యలు బతుకమ్మ పండుగ రోజున జరగడం సరిగ్గా లేదని చెప్పారు. కోపం ఉంటే బ్రోకర్లపై చూపించాలి, పేదవారిపై కాదు. హైడ్రా ప్రతాపం కాకుండా ప్రధాన ప్రాంతాల్లో జరుగుతున్న అక్రమాలపై దృష్టి సారించాలని, పేదలకు న్యాయం జరగాలని ఎంపీ ఈటల హరిస్తూ కోరారు. మారుతారని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేయలే. ఇలా రంగనాథ్ మరి ఎందుకు ఆయన ఏం ఆదేశాలు ఇచ్చిండో చేసిండ్రో కానీ ఇవాళ వచ్చి చూడు. ఇవాళ నేను అడుగుతున్నా మీకు ఒకవేళ నిజంగానే కనుక పాత వాళ్ళు కాదు కొత్త వాళ్ళు కూడా వేసుకుంటారు కావచ్చు. ఇలా ఎంత వేసుకున్నారు? ఇలా హైటెక్ సిటీలో 100 ఎకరాల భూములు కబ్జా పెట్టడం లేరు. ఇవాళ మీరు శంకర్ హిల్స్ గురించి మాట్లాడుతున్నారు, 340 ఎకరాల గురించి. ఇవాళ 100 కోట్లకు ఎకరం విలువైన భూములలో రియల్ ఎస్టేట్ వ్యాపారుల గురించి రోజు పేపర్ రాస్తున్నారు. వాళ్ళ మీద చర్య తీసుకునే దమ్ము మీకు లేదు. నోరు లేని వాళ్ళు కాబట్టి, దిక్కు లేని వాళ్ళు కాబట్టి, పేదరికంలో మగ్గే వాళ్ళు కాబట్టి ఇలా వాళ్ళ గుడిసెలు మాత్రం నువ్వు బొడ్డులు పెట్టి కూలగొడుతున్నావు. ఇది నీకు మంచి జరుగుతుందని చెప్పి అడుగుతున్నాను. చెరగొట్టాడు పేదవాళ్ళ జీవితాలతో చెలగడ మాట్లాడేప్పుడు ఎవరికి మంచి జరగదు. వాళ్ళు చెప్తున్నారు మా పిల్లలు ఫస్ట్ తరం చదువుకోలేదు సారు, మా తాత చదువుకోలే, మా నాన్న చదువుకోలే, మా పిల్లలు ఇవాళ చదువుకుపోతున్నారు. తీయలేదు. ఆ పిల్లల్ని చూస్తుంటే దుఃఖం వస్తుంది. అసలు ఆ పిల్లలకి పిల్లల్ని చూస్తే మీరు ఇక్కడ అంటే మాకు వేరే దిక్కులు అంటే కరెంటు లేదు, కరెంటు తీసేసినావు, తాగే నీళ్లు తీసేసినాను. ఏంటిది? నువ్వు వీళ్ళు ఎవరు? వీళ్ళైనా పరాయి పాకిస్తాన్ వాళ్ళ? వీళ్ళైనా బంగ్లాదేశ్ వాళ్ళ? మీరు భారత మాత బిడ్డలు కాదా? వీళ్ళు తెలంగాణ బిడ్డలు కాదా? వీళ్ళు బతుకు చేర కోసం వచ్చిన వాళ్ళు కాదా? ఒకవేళ నీ కుటుంబానికి అది జరిగితే, నా కుటుంబానికి అది జరిగితే ఇలా మీరు ఎట్లా ఫీల్ అవుతారో ఆలోచించండి. సాటి మనిషిని కన్నీళ్ళని అర్థం చేస్తారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ బండ్లగూడ జాగిరి పరిధిలో సన్ సిటీ మెయిన్ రోడ్డులో అల్లకాస్ బట్టల షోరూం ఘనంగా ప్రారంభమైంది. ప్రారంభోత్సవానికి రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, ఓజీ సినిమా ఫేమ్ నటి ప్రియాంక మోహన్, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ హాజరై రిబ్బన్ కటింగ్ చేసి షోరూంను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రముఖులు ఈ షోరూం స్థానిక వాణిజ్యానికి పునర్జీవనం, ఉపాధి అవకాశాలు సృష్టిస్తుందని తెలిపారు.
ఒక ఫస్ట్ ఫ్లోర్ లో సారీస్ ఉంది, సెకండ్ ఫ్లోర్ లో కిడ్స్ వేర్ ఉంది, మెన్స్ వేర్ ఉంది. సో అన్ని ఫ్లోర్ లో ఒక్కొక్క వెరైటీగా ఒక కంప్లీట్ ఒక ఫ్యామిలీ షాపింగ్ లాగా ఒక ఎక్స్పీరియన్స్ ఇస్తున్నారు. అండ్ ఇట్స్ ఫస్ట్ టైం ఎవర్ ఇండియా ఒక బొటిక్ స్టోర్ కాన్సెప్ట్ లో చేస్తున్నారు. అండ్ నేను ఇక్కడ రావడం, ఇది ఇనాగ్రేట్ చేయడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. చాలా బాగున్నాయి కలెక్షన్స్, చాలా బాగుంది. నాకు సారీస్ ఎనీ డే, నాకు ఎందుకంటే ఐ లవ్ సారీస్, నాకు సారీస్ చాలా బాగా నచ్చింది. అండ్ ఆబ్వియస్లీ చుడిదార్ అండ్ సల్వార్ సూట్స్ అది కూడా చాలా బాగున్నాయి. అండ్ కలర్స్ అండ్ వైబ్రెంట్ గా ఉంది. అండ్ అంత వర్క్ చేశారు, బట్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ సో అఫోర్డబుల్. సో మీరందరూ ఇక్కడ వచ్చి మీ ఫ్యామిలీతో ఇక్కడ దసరా కలెక్షన్స్ ని చూడండి, మీకు అందరికీ నచ్చుతుంది. అండ్ అన్ని సరిపడేలా అందరికీ చేశారు. అండ్ ఇప్పుడు కొత్త కొత్త దసరా కలెక్షన్స్ వస్తున్నాయి. ఎనీవే ఒక పెద్ద లాంగ్ హాలిడేస్ ఉంటుంది కదా, మీరందరూ అలాగా ఫ్యామిలీ షాపింగ్ మాల్లో షాప్ చేయండి. విజయనగరం జిల్లా మెంటాడ మండలం కుంటినవలస రైతు భరోసా కేంద్రంలో స్వస్థ నారి సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమం సోమవారం జరిగింది. సర్పంచ్ పెదిరెడ్ల రమేష్ నాయుడు ఆధ్వర్యంలో చల్లపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ చైతన్య నాయుడు 130 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. మహిళల ఆరోగ్యం, పోషకాహారం, మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. ఎంపీహెచ్ఓ అప్పలనాయుడు, సూపర్వైజర్ ఉదయ్ కుమార్, వైద్య సిబ్బంది, ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. థైరాయిడ్, తర్వాత నోట్ క్యాన్సర్, బీపీ, షుగరు అన్నీ కూడా చేస్తున్నారు. దీన్ని మా కుంటినవలస గ్రామ ప్రజలు బాగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఈరోజు కుంటినవలసలో మెయిన్గా ఈ క్యాంప్ పెట్టడానికి కారణం, మొన్న 17 నుంచి మన మోడీ గారు ఈ ప్రోగ్రామ్ స్వస్థ నారీ సశక్తి పరివార్ అభియాన్ అనే ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. అది 2వ తారీఖు వరకు ప్రతి సచివాలయంలో జరుగుతుంది క్యాంపు. ఈ మెయిన్ ముఖ్యంగా మహిళల కోసం వాళ్ళ ఆరోగ్యం పరంగా అందరూ బాగుండాలి, అందరికీ స్క్రీనింగ్ జరగాలనే ఉద్దేశంతో మెయిన్గా ఈ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది ఈ 15 రోజులు. సో దయచేసి ప్రతి ఇంటి మహిళ కూడా మా ఆరోగ్య సిబ్బంది అందరికీ వెళ్ళి ముందు రోజుగా ఇన్ఫార్మ్ చేస్తున్నారు, పలానా రోజు క్యాంప్ ఉంటుంది, వచ్చి ఇందులో టెస్టులు చేసుకొని బీపీ, షుగర్ కానివ్వండి, నోట్ క్యాన్సర్లు కానివ్వండి స్క్రీన్ చేస్తాం. ఇక్కడ స్క్రీన్ చేసి పెద్ద హాస్పిటల్కి మేము రిఫర్ చేస్తాం. నోట్ క్యాన్సర్ కానీ, రొమ్ము క్యాన్సర్ కానీ ముఖ్యంగా మహిళలు అందరూ వినియోగించుకోవాలి. అలాగే స్కూల్ పిల్లలు కూడా వాళ్ళకి బ్లడ్ తక్కువ అవడం వల్ల దానికోసం కూడా హెచ్బి టెస్టులు చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి ఐరన్ టాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అడిగిన ప్రశ్నకు ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమాధానమిచ్చారు. ఎన్టీటీపీఎస్ నుంచి వచ్చే కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం మరమ్మతులు, ఆధునిక పరికరాలను అమర్చుతోంది. బూడిద తరలింపులో స్థానికుల ట్రక్కులు ఉపయోగించి రవాణా ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది. చుట్టుప్రక్కల గ్రామాల ప్రజల ఆరోగ్యం, జీవనోపాధి కోసం మొబైల్ మెడికల్ యూనిట్లు, ఉచిత వైద్య సదుపాయం అందిస్తున్నామని పేర్కొన్నారు. ఎక్కువగా ఉంది సార్. అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ గైడ్ లైన్స్ ప్రకారం యాష్ రిలేటెడ్ ఇష్యూస్ సాల్వ్ చేయడానికి టెండరింగ్ ఏజెన్సీని ఫైనల్ చేశాం సార్. ఫ్లై యాష్ని గాలిలో వెళ్లకుండా ఈఎస్పీని తద్వారా స్ట్రెంథనింగ్ చేస్తూ ఉన్నాం సార్. అదేవిధంగా కోల్డ్ స్టోరేజ్ షెడ్లు 1,00,000 టన్నులకు సంబంధించి షెడ్ నిర్మాణం చేస్తూ ఉన్నాం. గతంలో కోల్ అంతా బయటపడేసి ఉండేది, దాన్ని తడిచినప్పుడు ఆ వాటర్ అంతా వెళ్ళిపోయి చుట్టుపక్కల ప్రాంతాలు పొల్యూట్ అయ్యి, దానికి కాకుండా షెడ్ ఒకటి 1,00,000 టన్నులతో షెడ్ ఏర్పాటు చేసి అంతా కోల్ని లోపల పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం సార్. ఇంజనీర్స్ పర్యవేక్షణలో యాష్ ప్లాంట్ స్ట్రెంథనింగ్ చేయడానికి కోసం, యాష్ని డిస్పోజ్ చేయడం కోసం, యాష్ స్పిల్ అయిపోతూ ఉంటుంది సార్. అక్కడంతా ప్రాంతం అంతా కూడా చెల్లా చెదిరైపోయి యాష్ అంతా పడి పొల్యూషన్ ఉంటుంది. ఇవన్నింటినీ వాటరింగ్ చేయడం కోసం ఎఫ్యులెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్, నీటిని శుద్ధి చేసి
బయటికి కాలువల ద్వారా నీటిని బయటకు వదలడం కోసం ఎన్ని చర్యలు తీసుకుంటున్నాం సార్. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సూచనల మేరకు దాదాపు ఇప్పటిదాకా 50 కోట్లు ఖర్చు పెట్టాం. మిగతా అన్ని కూడా ఇందాక లేట్గా పనులు జరుగుతాయి అన్నారు, స్పీడ్గా ఖర్చు పెట్టేసి చేయడానికి కానీ ఏదైనా సరే అవన్నీ కూడా చేయడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది సార్. విలేజర్స్కి ఇందాక మన ఎమ్మెల్యే గారు చెప్తున్నారు, దాదాపు ఆ ప్లాంట్ మీద ఆధారపడి కొన్ని వందల మంది ట్రక్కులు కొనుక్కొని ఈ టెండర్ ఇవ్వటం వల్ల ఉపాధి కోల్పోతారేమో అని చెప్పి ఆయన కాస్త ఆందోళన వ్యక్తం చేశారు సార్. ఏ ఒక్కరికి కూడా ఉపాధి కోల్పోనే అవకాశం మేము ఇవ్వం సార్. విలేజర్స్కి లైవ్లీవుడ్ కోసం వాళ్ళు తీసుకొచ్చిన ట్రక్కులకి ఉపాధి కలిగిస్తామని చెప్పి కూడా ప్రయారిటీ పద్ధతిలో తీసుకొని ఉపాధి కలిగిస్తామని చెప్పి కూడా మీ ద్వారా ఎమ్మెల్యే గారికి చెప్తా ఉన్నాం సార్. ఇంకా పొల్యూషన్ ఎక్కువగా ఉంది సార్. అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ గైడ్లైన్స్ ప్రకారం యాష్ రిలేటెడ్ ఇష్యూస్ సాల్వ్ చేయడానికి టెండరింగ్ ఏజెన్సీని ఫైనల్ చేశాం సార్. ఫ్లై యాష్ పశ్చిమ గోదావరి జిల్లా ఉండి పడవల రేవులో శ్రీ 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 కనకదుర్గమ్మ అమ్మవారి శరన్నవరాత్రుల 12వ వార్షికోత్సవ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. భక్తులు కోర్కెలు తీర్చే అమ్మవారిగా ప్రసిద్ధి చెందిన ఈ ఉత్సవాలు 14 రోజుల పాటు నిర్వహించబడతాయి. గ్రామ యువత కమిటీగా ఏర్పడి భక్తి శ్రద్ధలతో కార్యక్రమాలను సాగించారు. ఉత్సవాల్లో పడవల రేవు ప్రజలు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొని ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత భక్తిమయంగా మార్చారు. ముందుగా ప్రజలందరికీ కూడా దేవీ శరన్నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా మా ఉండి పడవల రేవులో వేయించేసి ఉన్న శ్రీ 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 కనకదుర్గమ్మ అమ్మవారి పీఠం వద్ద ఈ సంవత్సరం 12వ వార్షికోత్సవంగా ఈ నవరాత్రి ఉత్సవాలు అనేది ఎంతో వైభవపేతంగా చేసుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా మా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకుని అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి తీర్థ ప్రసాదాలు తీసుకుని తరించడం జరుగుతుంది. మరి ఇక్కడ వేంచేసి ఉన్న శ్రీ 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 కనకదుర్గమ్మ అమ్మవారు భక్తుల కోరికలు తీర్చే అమ్మవారిగా పేరుగాంచారు. ప్రతి ఒక్కరూ కూడా ఇచ్చేసి అమ్మవారి దర్శించుకుని మరి ఈ యొక్క కార్యక్రమాల అనంతరం సోమవారం అఖండ అన్న సమారాధన కార్యక్రమం 4వ తారీఖు ఊరేగింపు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలకి ఎంతో మంది భక్తులు మరియు దాతలు ముందుకొచ్చి మాకు సహకరిస్తున్నారు. ప్రతి ఒక్కరికి దేశంలో జీఎస్టీ ప్రవేశపెట్టి బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాల అభివృద్ధికి సహాయపడుతుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు విక్రమ్ కిషోర్ తెలిపారు. జీఎస్టీ ద్వారా ప్రతి ప్రాంతంలో ఒకే రేటు ఉండటం వల్ల ప్రజలకు సరసమైన ధరలు లభిస్తున్నాయని, అనేక వస్తువుల పన్ను శాతం తగ్గించబడిందని చెప్పారు. విద్య, వైద్య రంగాల సహా అనేక పరిశ్రమలకు జీఎస్టీ సౌలభ్యం వల్ల వృద్ధి దోహదపడుతుందని బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు, అభ్యర్థులు కార్యక్రమంలో పాల్గొన్నారు. వరుసలు జాతీయ రహదారులు కానివ్వండి, ఈ విధంగా చూస్తే ఓడరేవులు, అదేవిధంగా ఇవాళ ఉన్నటువంటి మౌలిక వసతుల్ని సమూలంగా అభివృద్ధి చేస్తున్నటువంటి ప్రభుత్వం సామాన్యుడి దగ్గర నుంచి ధనవంతుడి వరకు కూడా ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చే విధంగా ఈ యొక్క జిఎస్టీలో ఉన్నటువంటి సంస్కరణల ఫలితాలని ఈవేళ అర్ధరాత్రి 12 గంటల నుంచి అమలు జరుగుతున్నటువంటి సందర్భంగా ఇప్పుడున్నటువంటి 4 స్లాబులు రద్దు చేసి 2 స్లాబులు ఏవైతే ఉన్నాయో 5% 18%గా ఈవేళ రైతాంగానికి వెన్నుదన్నుగా ఈ ప్రభుత్వం, మరి ముఖ్యంగా భారత ప్రధానమంత్రి గారు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఈవేళ రాష్ట్రంలో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ లో భాగంగా ఉన్నటువంటి మనందరం కలిసి ఈవేళ ప్రజలకు మేలు చేకూరే విధంగా జిఎస్టీ ఫలాలను అందించే విధంగా తీసుకున్నటువంటి 2 ప్రభుత్వాలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈవేళ
ఏలూరు నగరంలో ఉన్నటువంటి కుండీ సెంటర్ నుంచి కూడా మనందరం కలిపి ఈవేళ జనసేన, టీడీపీ, బీజేపీ కుటుంబ సభ్యులందరం కలిగి ఈవేళ ర్యాలీగా బిర్లా భవన్ వరకు కూడా పోతా ఉన్నాము. ఈ ర్యాలీలో మరి ముఖ్యంగా మనందరం తెలుసుకోవాల్సింది ప్రజలకు మేలు చేకూర్చడంతో పాటుగా వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాన్ని సులభతరం చేయడంతో పాటుగా వారి యొక్క టర్న్ ఓవర్ పెంచే విధంగా భారత ప్రభుత్వము అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలకి ధన్యవాదాలు, కృతజ్ఞతలు చేస్తూ పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం గుర్రపు వలస గ్రామానికి చెందిన బాలిక సన్యాసి కుటుంబంపై హత్య ముప్పు మరియు ఉరి బహిష్కరణ హెచ్చరికలతో దాడులు జరుగుతున్నాయని కుటుంబీకులు కలెక్టర్ గారికి విన్నవించారు. మధ్యాహ్నం వ్యక్తులు తల్లిదండ్రిని బెదిరించి నిన్ను చంపుతాము లేదా ఊర్లో బహిష్కరిస్తాము అని చెప్పారని వివరించారు. సాలూరు పోలీస్ స్టేషన్లో రక్షణ కోరిన చర్య తీసుకోలేదని కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. నేను చేసిన తప్పేటో, నేను చేసిన అన్యాయం అవేమీ చేయట్లేదు. నా పైన సోషల్ మీడియాలో చాలా ఇచ్చేసింది. దయించి నా పైన మీరు అందరూ సిల్లంగి ఉందనేసి మా పిల్లల్ని కూడా స్కూల్కి వెళ్ళకుండా చేసేస్తున్నారు. కనీసం మా పిల్లల్ని ఇప్పుడు నేను బయటకు పంపించడం లేదు. ఇప్పుడు కూడా వీళ్ళు తిన్నారనుకుంటున్నారేమో, ఇప్పటికీ భోజనం చేయలేదు. నేను తీసుకొచ్చాను, మా వదిన కూడా భోజనం చేయలేదు. ఆవులు మా దగ్గర ఉన్నాయి, వాటికి మేపడానికి కూడా ఎవరు లేరు. ఆవిడ వండుకోవాల్సి వచ్చింది. ఆవిడ మాత్రం వద్దు, మా అమ్మగారు మాతోనే ఉన్నారు. మా తాత మాత్రం నేను తీసుకొచ్చాను. ఇతనికి సిల్లింగ్ ఉందని చెప్పి పోనీ ఎవరు ప్రూఫ్ చేయటం లేదు, కానీ అనేస్తున్నారు. ఆ మాటలు వినే బదులు మాకు విని మాకు విసుగొచ్చింది. మాకు ఎవరో ఒకరు న్యాయం చేయండి, లేకపోతే మా ఫ్యామిలీ మొత్తం చచ్చిపోవడానికి ఎంత విషయం ఇచ్చేసినా చాలు. మాకైతే ఉండాలనిపించట్లేదు. రోజు విని రేపొద్దున మాకన్ని మాటలు ఇదిగో పిల్లలు కూడా మా తండ్రి చావుకి ఇలా ఆవిడ చావుకి ఎంత దరిద్రంగా మాట్లాడుతున్నారంటే కొంతమంది. 18న భోజన విరామ సమయంలో కార్యక్రమంలో నిరసన కార్యక్రమం తెలియజేయటం, 19, 20న మరి దీక్షా కార్యక్రమం పాల్గొనడం, 22 మరి నేరుగా సర్కిల్ ఆఫీస్ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు కార్యక్రమం చేసుకొని మరి ఆయనకి వినతిపత్రం సమర్పించడానికి మరి ఈరోజు ఇక్కడికి వచ్చి ఉన్నాం. మేము చాలా దపదపాలుగా మరి యాజమాన్యంతో చర్చించినప్పుడు కూడా మా సమస్యలనేవి ఏవి పట్టించుకోకపోవడం అనేది మాది దురదృష్టకరంగా భావిస్తున్నాం. అలాగే గ్రేడ్ 2 జేఎల్ఎంలను డిపార్ట్మెంట్లో విలీనమ చేయమన్నాం. మరి సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని చెప్పాం. మరి కాంట్రాక్ట్ లేబర్ అవ్వచ్చు, అవుట్ సోర్సెస్ అవ్వచ్చు, వాళ్ళని రెగ్యులేట్ చేయమని కూడా చెప్పాం. మరి స్టేట్ గవర్నమెంట్లో ఏదైతే ఉందో 1-2-1999 నుంచి 31. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 టీవీ తెలుగు న్యూస్.